మనము విశేషంగా చేయబడింది ఏమిటయ్యా అంటే మీకు అందరికీ ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. అయ్యా స్వామివారు మరి మీరు పసుపు గణపతి అంటున్నారు, గణపతి చేశాం మేము, మరి మీరేదో విశ్వక్సేనుడు అంటున్నారే, ఇదంతా ఏమిటి తతంగా నాకేం అర్థం కావట్లేదని కొంతమంది అనుకుంటున్నారు మనసులో. ఇదేమిటయ్యా మరి మీరే విశ్వక్సేనుడు అంటున్నారు, మేమైతే గణపతి పూజ చేసుకుంటాం ఇంట్లో అని మీ మనసులోకి వచ్చి ఉంటుంది, కొంతమంది ఆలోచన ఉంటుంది. ఏమిటయ్యా అంటే విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢ సైన్యాది నాదం అంటే మనము ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజా కార్యక్రమం ఇంట్లో ఏ చేసినా సరే ముందుగా ఏం చేస్తాం? గణపతి పూజ. అలాగే ఈ యొక్క విష్ణు సాంప్రదాయం అంటే వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేనుడిగా మనం గణపతిని ధ్యానం చేసుకుంటాం. అంటే విష్ణు సాంప్రదాయాల్లో మనం ఎక్కడైతే దేవాలయాల్లో ఇలాంటి విశేష కార్యక్రమాల్లో మనము ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు సరే ఏదైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా విశ్వక్సేనుడిగా మనము ధ్యానం చేసి ఆరాధన చేస్తే మనకు ఫలితం అట. మరి ఏమిటి, ఎందుకు ఫలితం అంటే వినాయకుడికి ఎన్ని రూపాలు? 32 రూపాలు ఉన్నాయి ఆయనకి. ఒక రూపం కాదు, 2 రూపాలు కాదు, 32 రూపాల్లో మనం వినాయకుడిని కొలుస్తూ ఉంటాం. ఒకళ్ళు విశ్వక్సేనుడు అంటారు విష్ణువులు, వేరే మన స్మార్థములో గణపతి, లక్ష్మీ గణపతి, గజముఖుడు, గజానుడు, వీళ్ళందరూ కూడా చాలా రూపాలు ఉన్నాయి. ఆ రూపాల్లో విష్ణు సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిగా మనం ధ్యానం చేసుకోవాలట. మరి మన ఇంట్లో ఎట్లా మనం గణపతి పూజ చేస్తామో ఇలాగే విష్ణు యొక్క సాంప్రదాయ కళ్యాణోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో విశ్వక్సేనుడిగా ధ్యానం చేసి మనం గణపతి పూజ ఎట్లా చేస్తాం, ఇది కూడా అట్లా చేస్తాం. కానీ విశ్వక్సేనుడికి శంకు చక్రాలు ఉంటాయట. మనకి గణపతికి ఆయుధాలు స్థూలాయుధాలు ఉంటాయో, విశ్వక్సేనుడు చతుర్భుజాలు 4 భుజాలు కలిగి ఉంటాయట. అందులో 2 శంకు చక్రాలు ఉంటాయట. అదే తేడా ఉంటుంది విశ్వక్సేనుడికి గణపతికి, అంతే తప్ప వేరేదేమీ లేదు. అదే పూజ, దాంట్లో మంత్రభావం మారుతూ ఉంటుంది. ఆయనే విశ్వక్సేనుడు. ఎందుకయ్యా అంటే ఎందుకు మనం ఆచరించాలి? విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రే అంటే ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి అదిగో విశ్వక్సేనుడి మనం ఆరాధించామట. కాబట్టి ఇటువంటి విఘ్నాలు కూడా మనకి దరిదాపు రావట. మన యొక్క సకల కార్య సిద్ధి కలుగుతుంది. మనం ఏదైనా అనుకుంటే చాలు అది దిగ్విజయంగా కలుగుతుందట విశ్వక్సేనుడు గణపతి పూజ చేస్తే. అందుకని మనం ముందుగా గణపతి పూజ, విశ్వక్సేను పూజ మనం ఆరాధించాము. కాబట్టి వారి ఆశీస్సులు మనం తీసుకొని ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో మరి ఒక కార్యక్రమం చేశాం. ఇగో ఈ కలశంలోకి ఆహ్వానం చేశాం. ఏమయ్యా ఎందుకు ఆహ్వానం చేశామంటే ఇదిగో ఈ యొక్క మండపం ఇదివరకు ఇంతకుముందు మండపం ఎలా ఉందో మనకు తెలియదు. మరి ఇప్పుడు స్వామివారు ఏం చేసి ఉన్నారంటే ఇదంతా కూడా శుద్ధి కలగాలి, ఇదంతా కూడా చాలా శుద్ధి కలగాలి. మరి ఆ పరమాత్ముడు ఇక్కడ వచ్చాడంటే ఏమిటి? ఇదంతా కూడా చాలా శుద్ధి కలగాలి. ఎందుకు ఈ శుద్ధి కలగాలి అంటే మనము భూమండల శుద్ధి కూడా కలగాలి. అలాగే కావేరి భద్రాజ అంటే ఇవన్నీ కూడా నదులు. ఎందుకు శుద్ధి అవుతుందంటే ఇదిగో మంత్రపూర్వకంగా. మరి నేను తీసుకొచ్చి నీళ్ళు ఇక్కడవే కదా, మరి ఇక్కడ బోర్లో నీళ్ళు. మరి ఎందుకు దీనికి శక్తి వస్తుంది, ప్రాణశక్తి అంటే ఆ యొక్క మంత్రపూర్వకంగా. ఎందుకయ్యా అంటే కావేరి తుంగభద్రాజ కృష్ణవేణీ జగౌతవి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తిద. ఎవరైనా సరే పుణ్యావతిని చేస్తున్నామంటే 5 నదులు తీసుకురావాలి, శాస్త్రం చెప్పబడింది. మరి ఇప్పుడు మనం ఏం తీసుకురాలేం కదా. మరి ఏమిటి దీనికి పరమార్థం అంటే అదిగో మంత్రపూర్వకంగా ఈ యొక్క కలశంలోకి ఇదిగో ఈ దర్భ ద్వారా, ఈ దర్భముళ్ళు ఉంటాయి, ఈ దర్భ ద్వారా జలాన్ని మనం సంప్రోక్షణ చేస్తే కనుక దానికి ప్రాణశక్తి వస్తుందట ఆ జలానికి. అందుకనే విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన అనే మంత్రంతో ఆహ్వానం చేసేయాలట ఆ కలశంలోకి. కాబట్టి విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణ సమృతం విద్య మంత్రపూతం శుభావహం. మరి ఇదంతా శుద్ధి కలగాలి. కాబట్టి ఈ మంత్రపూర్వకంగా ఈ యొక్క కలశంలోకి వేయించేసి వరుణ దేవతని వీళ్ళందరూ కూడా ఆహ్వానించి మనం పూజ చేశాము. కాబట్టి ఆ యొక్క కలశానికి ప్రాణశక్తి వస్తుంది. ఆ ప్రాణశక్తి వచ్చి జలాన్ని సంప్రోక్షణ చేసుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది, మనం తీసుకొచ్చిన ద్రవ్య శుద్ధి అవుతుంది, భూమండల శుద్ధి అవుతుంది, అలాగే చుట్టూ కూడా శుద్ధి కలుగుతుంది, స్వామివారు శుద్ధి కలుగుతారు. కాబట్టి దీన్నే శుద్ధి పుణ్యావదనం అంటారు. కాబట్టి ఇటువంటి పుణ్యావదనం అనే కార్యక్రమం మనం చేసుకున్నాము. అలాగే మన ఆత్మ కూడా శుద్ధి కలుగుతుంది. అయ్యా స్వామి